ప్రియాతి ప్రియమైన మెగా అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎన్ని సంవత్సరాలు 79 నుంచి ఈరోజు వరకు ఆయన వెన్నంటి, ఆయన ఎక్కడున్నా సరే, సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, మళ్ళీ సినిమాల్లోకి రాబోతున్నా, మీరందరూ కూడా ఈరోజు వరకు ఆయనతోనే ఉన్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఎన్ని మంచి పనులు చేశారయ్యా మీరు. ఎన్ని లక్షల మందికి రక్తం ఇచ్చి కాపాడారు, ఎన్ని వేల మందికి కళ్ళిచ్చి కాపాడారు. ఒక చిరంజీవి గారు అనేటువంటి ఒక వ్యక్తిని అభిమానించి ఎంత మంచి పనులు చేశారంటే, నాకు తెలిసి ప్రపంచంలో ఏ అభిమాని యొక్క, హీరో యొక్క అభిమాని కూడా ఇన్ని గొప్ప పనులు చేస్తుంటారేమో నాకు తెలియదు. అలాంటిది ఏదన్నా ఉండుంటే మాత్రం ఖచ్చితంగా ఆ రికార్డు మెగాభిమానులకే దొక్కుతుంది. అంటే ఇన్ని లక్షల మందికి, ఇన్ని వేల మందికి కళ్ళు ఇవ్వటం కానీ, రక్తదానం చేయటం కానీ, అనేక సోషల్ కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, అది ఎవరికి కుదరదు, అనితర సాధ్యం. అలాగే ఆయన వస్తారు. ఆయన 60వ పవర్ స్టార్ వస్తాడు. వాడు మీకు పవర్ స్టారు, మాకు తమ్ముడు. ఓకే, కూల్, కూర్చోండి. మెగాస్టార్ చిరంజీవి గారికి స్వాగతం, సుస్వాగతం ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్ హూ లవ్ చిరంజీవి గారు. చిరంజీవి గారికి a very 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 happy birthday. నాగబాబు గారు మైక్ ఇవ్వనన్నా నేను బలవంతంగా లాక్కున్నారు ఆయన దగ్గర నుంచి మైకు. ఇక మైక్ ఇవ్వకపోతే కొట్టేలా ఉన్నారు. ఓకే, సారీ అన్నయ్య, సడన్గా మీరు సగం ఉపన్యాసాలు వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాను. కూర్చోండి. ఇంకా చాలా మాట్లాడాలి మీతోటి. అన్నయ్య గురించి స్టార్టింగ్ నుంచి చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తి నేను. గుర్తుపెట్టుకోండి.
అన్నయ్య చిన్నప్పటి నుంచి అంటే నేను అన్నయ్య చిన్నవాడైనా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన ఒకే ఒక వ్యక్తి నేనైనా చెప్పాలి, లేకపోతే నాకంటే ఎక్కువగా మా అమ్మన్న చెప్పాలి. ఇంకెవరికి చెప్పే కెపాసిటీ లేదు ఇక్కడ, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్. వాడు చిన్నవాడు, వాడికే తెలీదు. మా అన్నయ్య అంటే ఎదుర్కొన్నాడు కాబట్టి ఇబ్బందిగా ఉంది, అయినా సరే మాట్లాడేస్తాను. అన్నయ్య లేదనుకో. నేను 2వ తరగతి చదువుతున్నాను, మా అన్నయ్య 5వ తరగతి చదువుతున్నాడు. మా అన్నయ్య చుట్టూ ఎప్పుడు ఒక ఆరా ఉండేది. ఒక 20 మంది అన్నయ్య చుట్టూ ముగేవాళ్ళు. ఆయన్ని ప్రసాద్ అని పిలిచేవాడు ఒకడు, కేఎస్ఎస్వి అనేవాడు ఒకడు, శంకర్ బాబు అని పిలిచేవాళ్ళు ఒకళ్ళు, శంకర్ని పిలిచేవాళ్ళు ఒకళ్ళు. నాకు అర్థం కాదు, ఏంటి మా అన్నయ్య చుట్టూ ఎప్పుడు ఇంతమంది ఉంటారేంటి ఏంటి అని. నేను అన్నయ్యకి అభిమానికి అప్పుడే మారాను, ఇప్పుడు కాదు. అన్నయ్య హీరో అయినప్పుడు కాదు నేను మారింది. అయితే ఎప్పుడు ఇంట్లో చిన్నపిల్లలకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, ఏడ్చాలే పక్కన ఉండరా అని తీసుకెళ్ళిపోయి నన్ను పక్కన విడిచేవాడు. నాకు కోపంగా ఉండేది, ఏంటి మా అన్న నన్ను తీసుకెళ్ళండి. అయితే అలాంటి అన్నయ్యకు చుట్టూ అంత ఆరా చూశాను. ఇవాళ నాకు చెప్పడం కూడా నాకు నచ్చలేదు. 60 ఏళ్ళేంటి, ఈజ్ ఆల్వేస్ 25. మా అన్నయ్యకి 60 సంవత్సరం మీరు అంటుంటే నాకు నచ్చట్లేదు. ఈజ్ 25 years. ఎట్లుందంటే ఇప్పటికి గుద్దితే గోడ పగులుతుంది, అట్లుంటుంది అన్నయ్య ఎనర్జీ. నూట 50 సినిమా ఏ డైరెక్టర్ చేస్తాడో, ఏ హీరోయిన్ చేస్తుందో, ఏ కో ఆర్టిస్ట్ చేస్తాడో, ఏ జూనియర్ ఆర్టిస్ట్ చేస్తుందో తెలియదు, కానీ చేస్తాడో తెలియదు. కానీ వాళ్ళందరూ కూడా ఎంత లక్కీ పీపుల్ అంటే, ఒక్క సీన్ ఆయనతో చేయాలని ఎంతమంది అడుగుతున్నారు నన్ను. అలాగే 150 సినిమాని ఎవరు చూస్తారో వాళ్ళందరూ లక్కీ. అలాంటి మా అన్నయ్య, సైలెన్స్, కూర్చోండి, కూర్చో నగేష్ కూర్చో. అలాంటి మా అన్నయ్య 150 సినిమా చేయటం, ఖచ్చితంగా ఆ ఉత్సాహం మన అభిమానులు కనపడుతుందో. ఈ పక్కన ఉన్నారు చూసారా, సూట్లు వేసుకొని ఈ బ్యాచ్, ఇక్కడున్న వీళ్ళందరూ సీనియర్ మోస్ట్ ఫ్యాన్స్. ఒకప్పుడు 20 ఏళ్ళు, 18 ఏళ్ళు, 19 ఏళ్ళు వయసు అప్పటి నుంచి వీళ్ళు నాకు తెలుసు. ఫ్రమ్ స్వామినాయుడు నుంచి ప్రసాద్ రెడ్డి, మన ఒకరి పేరేంటి 100 మంది, అందరు పేరున తెలిసిన వాళ్ళందరూ. వీళ్ళందరూ ఈ రోజు కూడా అన్నయ్య అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఈ మీటింగ్ ఇంత సక్సెస్ఫుల్గా నడపడానికి వాళ్ళే కారకులు. మా అన్నయ్య, మా ఇద్దరికి 4 ఏళ్ళే తేడా, అది ఇంకొక 6 months తేడా ఉండొచ్చు. మా నాన్న తర్వాత అన్నయ్యకి పేరుకి కానీ నాకు మా నాన్నలాగా మా అన్నయ్య. మా అన్నయ్య కోసం నేనేం చేయను, ఏమీ చేయలేకపోయాను. కేవలం ఆయన మీద ప్రేమ చూపించడం తప్ప అంతకుమించి ఏమీ చేయలేకపోయాను. నేను అన్నయ్యతోనే ఉంటున్నాను. నాకు సపరేట్ ఎగ్జిస్టెన్స్ అక్కర్లేదు, నాకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అక్కర్లేదు, నేను ప్రత్యేకమైనటువంటి ఒక ఆశయం నాకు లేదు. నాకు మా అన్నయ్యే. మా అన్నయ్య అంటే నాకు ఎంత ప్రేమ అంటే, ఎంత ఇష్టం అంటే, అన్నయ్య గురించి ఎవడన్నా నెగిటివ్ మాట్లాడితే లాగి దౌడమే కొడతాను ఈ రోజు కూడా. కానీ అంటే మీకు తెలియాలి, ఇప్పుడు చెప్పలే ఈ మాట, ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే అంటే మా అన్నయ్యనంటే ఎవడు తట్టుకోలేను. మా నాన్న అంటే ఏ కొడుకు తండ్రిని అంటే తట్టుకోలేడు, అలాగే మా అన్నయ్యనంటే ఒక కొడుకులాగా నేను. ఈరోజు కూడా నేను షూటింగ్కి వెళ్తే మా అన్నయ్య ఇప్పుడు కూడా, అరే ఏం తిన్నావు నా బాబు, చరణ్ బాబు నడుతాడో లేదో నాకు తెలియదు, బన్నీ నడుతాడో మా కొడుకు నడుతాడో కూడా నాకు తెలియదు. ఎరా నువ్వు తిన్నావు, నాకే నవ్వుతుంది, ఏంటి అన్నయ్య నన్ను నడుతాడేంటి చిన్నపిల్లలు అన్నట్టు. అంటే ఆ అడగటం, ఆయన అడుగుతుంటే ఎంత ఎంజాయ్ చేస్తానో ఆయనకి ఎప్పుడు తెలియదు, అంత ఎంజాయ్ చేస్తాను. అలాంటి వ్యక్తి కొయిట్ కూడా ఉన్నాయి. సైలెన్స్. ఆయన ఇందా కొంచెం ఎమోషన్కి లోనయ్యాను. అఫ్కోర్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, బన్నీ అయినా సరే, చరణ్ అయినా సరే, శిరీష్ అయినా సరే, నా కొడుకైనా సరే, తేజ్ అయినా సరే,
ఆయన రాయిని క్లీన్ చేసుకుంటా ముళ్ళుని క్లీన్ చేసుకుంటా ఒక వేసాడు హైవే 100 feet 4 lane రోడ్ వేశాడు నడుచుకుంటా. ఎన్ని కష్టాలు పడ్డాడో మాకు తెలుసు, ఎన్ని రాత్రులు దెబ్బలతో వచ్చాడో మేము చూసాం, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాడో మాకు తెలుసు, ఎంత లోపల పెయిన్ ఉండి కూడా నవ్వుతూ తీసుకున్నాడో మాకు తెలుసు. మా నాన్నగారు రిటైర్ అయిపోయి బాధ్యతలు తీసుకునే లోపు ఈయన ఎదుగొచ్చి మా నాన్న బాధ్యతల్లో 70% మా అన్నయ్య నెరవేర్చాడు. ఇంతకన్నా ఒక కొడుకు గొప్పతనం. మా అన్నయ్య చూస్తే నాకే చాలా సిగ్గా ఉంటుంది. నేను ఎప్పుడు మా అన్నయ్య అంత గొప్ప బాధ్యతగా ఎప్పుడు లేదు. ఒక ఓన్లీ అది ప్రేమ తప్ప ఇంకేం చేయలేదు నేను. సో అన్నయ్య గురించి ఎప్పుడు నేను ఎంత ప్రేమిస్తాను, మీరందరూ అంత ప్రేమిస్తున్నారు. ఆయన ఇవాళ మనకు మంచి రూట్ వేశారు. ఒక మంచి కార్యక్రమాలు మనం సక్సెస్ఫుల్గా చేద్దాం. నేను కూడా మీతోనే ఉంటాను. ఐ లవ్ యూ. థ్యాంక్స్ అన్నయ్య. హ్యాపీ బర్త్డే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు చిరంజీవే, నాకు ఇంకెవ్వరో తెలీదు. అంటే ఆయన చూస్తూ పెరిగినోడు నేను. ఇక్కడ ఎవరెన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చిరంజీవి చిరంజీవే, ఇంకా ఆల్టర్నేటివ్ లేదు.